సార్ అయితే ఇప్పుడు ప్రధాని మోదీ గారు 1 సంవత్సరం పాటు బంగారు కొనొద్దు అన్న అవును. తర్వాత ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది. అవును. బంగారు కొనకుండా పెళ్ళిళ్ళు అవుతాయా మరి? అవ్వవు. మరి ఎలా చేయాలి? నేనదే అంటుంది. హ్మ్. బంగారం పెళ్ళిళ్ళకి అందుకే నేనన్నదేంటంటే హ్మ్. 800 టన్నులు ఇంపోర్ట్ చేసుకుంటాం గదా! హ్మ్. కనీసం మోడీ సలహా ఏంటి అన్నెసెసరీలీ బయింగ్ గోల్డ్ పోస్ట్‌పోన్ చేసుకున్నా ఒక హుహు. 20% మెంబర్స్ హ్మ్. అంటే ప్రెజర్ అంత ఉండదు గదా! హ్మ్. రూపీ మీద అంత ఎక్కువ ప్రెజర్ ఉండదు గదా! మన పాయింట్ ఆఫ్ టైమ్‌లో మనం గోల్డ్ కొంటున్నాం అనుకుంటున్నాం. రూపాయల్లో ఇస్తున్నాం అనుకుంటున్నాం గదా! లేదు మనం షాప్‌లో కొంటాం. హ్మ్. ఆ షాపోళ్ళు హోల్‌సేల్ మర్చెంట్ దగ్గర కొంటారు. హ్మ్. వాళ్ళు ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ బ్యాంకుల దగ్గర తీసుకుంటారు. హుహు. వాళ్ళు స్విట్జర్లాండ్ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. ఓహ్! స్విట్జర్లాండ్‌లోకి రూపాయి తీసుకోరు గదా! హుహు. డాలర్‌లో తీసుకోవాలి గదా! అవును. అవి ఎక్కడి నుంచి? మన హ్మ్. ఇండియన్ కంట్రీ నుంచి తీసుకెళ్ళాలి అవి. ఓకే. ఇంత చైన్ ఉంది. ఇంత చైన్ ఉంది దానెనక. హ్మ్. ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగిన దాని మీద హ్మ్. డాలర్‌లో పే చేయాలంటే డాలర్ రేట్ పెరుగుతుంది, గోల్డ్ రేట్ పెరుగుతుంది. 2 పెరుగుతున్నాయి గదా! పెరుగుతున్నాయి. వాటన్నిటికి రూపాయలు ఎక్కువ పోతుంది గదా బయటికి. హ్మ్. రూపాయి ఎక్కువ పోవటం వల్ల అది వీక్ అవుతుంది. వీక్ అది అవుతుంది. వీక్ అవుతుంది. అందుకని హ్మ్. మనం రూపీ వీక్‌కి ఎవరు కారణం అంటే నీ బంగారం పిచ్చి వల్లే కదా! కొంత. హ్మ్. అంత కాదు కొంత. అవును. సో, ఇండియాలో అయితే బంగారం ఒక సెంటిమెంట్. ఆడవాళ్ళకైతే అది ఇంకా మరీ మరీ సెంటిమెంట్. మనకి మన జీవన శైలిలో అదొక భాగం అయిపోయింది. అవును. అండ్ కులమతాలకు అతీతంగా అది మనం దేవతలాగా కూడా అవును. కొలుస్తాము. అవును. సో, ఇప్పుడు ఏదన్నా ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా బంగారమే. ఆ! సరే బంగారు కొనొద్దు అంటే ఏమి ఇన్వెస్ట్ చేయాలి? ఎందులో ఇన్వెస్ట్ చేయాలంటారు? నేనంటుంది అదే బంగారం కొనొద్దు అంటే దాని మీనింగు కంప్లీట్‌గా అవాయిడ్ చేయండి అని కాదు. కొనటం కొంచెం తగ్గించండి. ఆ స్పీడ్‌ని తగ్గించండి. తగ్గించండి అని హ్మ్. దాని మీనింగ్ అంతే. హుహు. ఆయన ఎక్కడ గూడా ఒక గోల్డ్ మీద ఫోకస్ చేయలా. మిగతా వాటిని లిస్ట్ ఔట్ చేస్తూ గోల్డ్‌ని కూడా లిస్ట్ ఔట్ చేసాడు. హ్మ్. కానీ ఎందుకంటే మన వాళ్ళు గోల్డ్‌ని ఎక్కువ తీసేసుకున్నారు. ఆ! నేనంటుంది అది. మిగతా అంటే ఇప్పుడు ఆయిల్ అండ్ గ్యాస్ మీద 20,00,00,000,00,000 బిల్ అది. హ్మ్. కొంతవరకు ట్రాన్స్‌పోర్టేషన్ వాడేదాన్ని మనం పోస్ట్‌పోన్ చేయొచ్చు కదా! అవును. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ వాడటం వల్ల ప్రైవేట్ వెహికల్స్ వదిలేస్తే హుహు. తగ్గిద్ది కదా ఎంతకంత. కరెక్ట్. ప్లస్ అది ప్రొడక్టివిటీ ఉంది కాబట్టి దాన్ని మనం వద్దనలేము. గోల్డ్‌కి ప్రొడక్టివిటీ పెద్ద లేదు గదా! హ్మ్. అందుకని ఫస్ట్ చాయిస్ గోల్డే యాక్చువల్‌గా. గోల్డే. గోల్డ్ అవును. ఇంపోర్ట్స్ కొంచెం పోస్ట్‌పోన్ చేసుకుంటే హ్మ్. రేపొద్దున రూపాయి బలపడిన తర్వాత, హ్మ్. రేట్ పడిన తర్వాత మీరు తీసుకోండి తప్పేం లేదు. ఎండ్ ఆఫ్ ది డే దాన్ని ఎవరు అడ్డుకోలేరు. హ్మ్. ఇందిరాగాంధీ చెప్పినా పబ్లిక్ ఇనలేదు. చిదంబరం చెప్పినా పబ్లిక్ ఇనలేదు. మోడీ హ్మ్. గారు చెప్తే ఇంటారని నేను అనుకోవట్లేదు. కానీ ఇచ్చే కొంత అడ్వైస్‌లో ప్రభావం అన్నా మంచితనం ఉంటది. ఉందంటున్నాను. ఆ! దాని ఇంటెన్సిటీ మంచిదంటున్నాను. ఆ ఇచ్చే ఓకే. అడ్వైస్‌లో మనం హ్మ్. మంచితనం చూడాలి తప్ప అలా ఎలా చెప్తారని అనకూడదు. హ్మ్. ఎందుకంటే ఇంపోర్ట్ బిల్లు 12,00,000,00,000 హ్మ్. రూపాయిని బలం చేయటం కోసం నీ సహాయం ఏమి అవసరం లేదా మాకు? హ్మ్. నీ వైపు నుంచి ఏమి ఇవ్వరా అని దాని అర్థం హ్మ్. అంతే. హ్మ్. దాన్ని ఆ దృష్టిలో చూడాలి తప్ప హ్మ్. నువ్వు గోల్డ్‌ని కొనొద్దు, కొనొద్దు అంటున్నావని దాన్ని హైలైట్ చేయలేం మనం. హ్మ్. ఎందుకంటే దాంతో పాటు రైతుల్ని ఆహ్, తక్కువ వాడమన్నాడు. రైట్. ఫర్టిలైజర్స్ తక్కువ వాడమన్నాడు. ఎందుకంటే హ్మ్. ఇంపోర్ట్సే రావాలి గదా! హ్మ్. అయి కాస్ట్‌లీ పెరుగుతున్నాయి గదా! హ్మ్. ప్రపంచవ్యాప్తంగా యూరియా బ్యాగ్ రూ. 3,000 ఓకే. ఇండియాలో 300. హ్మ్. దాని అర్థం ఇండియాకి చీపర్‌గా వస్తున్నట్టు గాదు గదా! హుహు. గవర్నమెంట్ భరిస్తుంది గదా పెయిన్‌ని. భరిస్తుంది. అవును. ఆయిల్ ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల పెరిగింది. మన దగ్గర హ్మ్. పెరగలేదు గదా! అవును. మధ్యలో గవర్నమెంట్ భరిస్తుంది గదా! ఆ కరెక్ట్. గవర్నమెంట్ ఇప్పుడు భరించలేనంతగా ఉంది. కాబట్టి మీరు హెల్ప్ చేయండి అని చెప్తున్నారు. అదే ఆ ఉద్దేశ్యం అది. ఉద్దేశ్యం ఆ అది. ఉద్దేశ్యం అదే. హ్మ్. అందులో పార్ట్‌గా ఇంపోర్ట్స్ ఏయైతే ఉంటాయో ఆ లిస్ట్ ఔట్ ఓపెన్ చేసేసి హ్మ్. అందులో గోల్డ్ ఉంది. హ్మ్. అంటే ఫర్టిలైజర్స్ ఉన్నాయి. ట్రాన్స్‌పోర్ట్ ఉంది. ట్రాన్స్‌పోర్టర్స్ ఉంది. హ్మ్. అంటే ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ ఉంది. హ్మ్. అవన్నీ తగ్గించండి. రూపీ స్ట్రాంగ్ అవ్వటానికి మీ మీ వైపు నుంచి హ్మ్. హెల్ప్ చేయండి అని చెప్తున్నారంతే. అని చెప్తున్నారు. సరే ఇప్పుడు పీఎం నరేంద్ర మోదీ గారు మనకి 1 ఇయర్ పాటు గోల్డ్ కొనొద్దు అని సూచించారు గదా! అవును. ఇప్పుడు ఇదే సమయంలో విజయ్ సీఎం అయ్యారన్నమాట. తమిళనాడు రాజకీయాలు మనం యాహ్! చూస్తూనే ఉన్నాము. అవును. ఇప్పుడు ఆయన చేసిన మేనిఫెస్టోలో 8 గ్రాముల బంగారం అంటే ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకుంటారో 8 గ్రాముల బంగారము ఉచితంగా ఇస్తాననేసి ప్రకటించారు. అవును. సో, ఇప్పుడు అది పోస్ట్‌పోన్ అవుతుందా మరి? ఆహ్, 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 అది మ్యారేజ్ మనం పోస్ట్‌పోన్ చేసుకోలేం కదా! హ్మ్. ఈ వారం మ్యారేజ్‌లు ఉందంటే గోల్డ్ ఈ వారానికి వాళ్ళ దగ్గర చేరాలి. అవును. నెక్స్ట్ వారానికి చేరతంటే కుదరదు గదా! హ్మ్. అందుకని వాళ్ళు మేనిఫెస్టోలో ప్రామిస్ చేశారు గాబట్టి డెఫినిట్‌గా నిలబెట్టుకుంటారు. హ్మ్. ఇలాంటి నెసెసరీ వాటికి గవర్నమెంట్ వద్దు అందండి. హ్మ్. వాళ్ళనేదేంటంటే ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ కోసం, ఏదైనా జనరలైజ్ ఫంక్షన్ కోసం హ్మ్. ఎక్కువ మొత్తం కొనేవాళ్ళు తగ్గించుకొని కొనండి అంటది తప్ప, హ్మ్. ఖచ్చితంగా 100% దాన్ని బ్యాన్ చేయండి అని అనదు. అంతే. గవర్నమెంట్ ఉద్దేశ్యం అది గాదు. నెసెసరీ అయితే కొనండి. హ్మ్. అన్నెసెసరీలీ ఇన్వెస్ట్‌మెంట్స్ పోస్ట్‌పోన్ చేయండి అని చెప్తున్నారు. ఓకే. అందుకని తమిళనాడు గవర్నమెంట్ డెఫినిట్‌గా కొంటది. హ్మ్. డెఫినిట్‌గా అందరికి పంచుతారు. ఎందుకంటే మన తెలంగాణలో కూడా కళ్యాణ మస్త్ ఉంది గదా! హ్మ్. ఆహ్, అవును. అది స్కీమ్ నడుస్తూనే ఉంది. ప్రతి నడుస్తుంది. స్టేట్‌లో ఉందండి. నడుస్తూనే ఉన్నాయి హ్మ్. ఆ స్కీమ్స్. హ్మ్. అంతెందుకు మన సెంట్రల్ బ్యాంక్ ఆర్‌బీఐనే ఈ సంవత్సరం 100 కేజీలు గోల్డ్ కొన్నదండి. ఓకే. ఇప్పుడు హ్మ్. మన సెంట్రల్ బ్యాంక్ దగ్గరే 800 టన్నుల గోల్డ్ ఉంది. హుహు. యాక్చువల్ గవర్నమెంట్‌లు ఇలా చేయొచ్చు. సెంట్రల్ బ్యాంకుల దగ్గర ఎట్టా గోల్డ్ ఉంది కాబట్టి హుహు. ఎవ్రీ మంత్ వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్‌లో ఒక ఒక 10-20 టన్స్ అమ్ముతున్నారనుకోండి. హుహు. టెంపరరీగా ఇంపోర్ట్స్ ఆగిపోతాయి ఎంతో కొంత. ఓకే. మొత్తం కాదు ఎంతో కొంత. హ్మ్. అలా స్టెప్ బై స్టెప్ వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్
తగ్గించుకుంటూ అమ్మేసుకుంటూ ఉంటే ఇంపోర్ట్ ప్రెజర్ తగ్గిద్ది ఒకటి. ఓకే. రెండోది గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్స్ ఆన్ చేశారనుకోండి, ఇండియాలో మీ దగ్గర ఉన్న గోల్డ్ తీసుకుంటూ లోన్లు ఇంత అంతని ఎంకరేజ్ చేసామనుకోండి, గోల్డ్ కూడా ఎంతో కొంత ప్రొడక్టివిటీ స్టార్ట్ అవుతుంది. ఓకే. అలా చేసుకోవచ్చు. ఓకే. తర్వాత గోల్డ్ ఈటీఎఫ్స్ వచ్చేసినాయి కదా, ఆ ఈటీఎఫ్స్ కూడా మళ్ళీ తనఖా పెట్టి లోన్ తీసుకునేలాగా ఇచ్చారనుకోండి, దాన్ని బాగా పబ్లిసిటీ ఇచ్చారనుకోండి, గోల్డ్ ఫిజికల్గా తీసుకున్నా గోల్డ్ ఈటీఎఫ్ లాగా మ్యూచువల్ ఫండ్ లాగా తీసుకున్నా ఒకటే మీకు కాంపెన్సేషన్ కదా, ఒకే రకమైన రిటర్న్స్ కదా. ప్లస్ మళ్ళీ వాటిని మనం ఎక్కడైనా తనఖా పెట్టి లోన్ కూడా తీసుకోవచ్చు అని ఇలా గవర్నమెంట్ కనుక పబ్లిసిటీ ఎక్కువ కనుక ఇస్తే పబ్లిక్ తెలిసేలాగా ఫిజికల్ గోల్డ్ కొంటే కొంతవరకు తగ్గొచ్చు. ఇలా డిఫరెంట్ వేలో పబ్లిక్ ని ఎడ్యుకేట్ చేసి అండ్ పబ్లిక్ ని గోల్డ్ ఫిజికల్ కొనే దానికి ఆల్టర్నేటివ్ గా అరేంజ్మెంట్ చేస్తే కనుక కొంత మార్పు రావచ్చు. బట్ గవర్నమెంట్ దగ్గర నుంచి మొదటి నుంచి చాలా రకాలుగా ట్రై చేస్తున్నారండి. ఇండియా అంటే గోల్డ్ పిచ్చి అంతే, వరల్డ్ లోని సెకండ్ బిగ్గెస్ట్ కన్జ్యూమర్ చైనా తర్వాత. అందుకని ఇండియా వాళ్ళు గోల్డ్ ఆపుతారంటే ఆఫర్ డెఫినెట్గా ఆఫరు. బట్ ఎంతో కొంత ఇలాంటి క్రైసిస్ టైంలో అయినా పోస్ట్ పోన్ చేసుకోవడం ద్వారా గవర్నమెంట్కి హెల్ప్ చేసినట్టు అవుతుంది. నేను అనుకోవటం ఏంటంటే 800 టన్ కదా, ఒక టన్ను తగ్గినా సరే ఈ మోడీ గారి సలహా వల్ల అది గవర్నమెంట్కి యూజ్ అవుతుంది, రూపాయి స్ట్రాంగ్ మనమంతా హెల్ప్ అవుతుంది. ఆ ఉద్దేశం చూడాలి తప్ప నెక్స్ట్ 1 year గోల్డ్ షాపులు మొత్తం తాళాలు వేయండి అని అనలేదు ఎవరు, అనరండి. అలాంటిది ఏమి ఉండదు. ఇప్పటికే గోల్డ్ అండ్ జ్యువెలరీ అసోసియేషన్ వాళ్ళు అండ్ మోడీని కలవడానికి రెడీ అవుతున్నారు. అండ్ హోమ్ మినిస్ట్రీ వాళ్ళందరినీ కూడా వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నారు ఈ విషయం గురించి షార్ట్అవుట్ చేయడం కోసం. ఇండియాలో లోకల్గా ఉన్న గోల్డ్ని మానిటరేషన్ చేయడం, ఇండియాలో సెకండరీ గోల్డ్ని అమ్మకానికి తీసుకురావడం, ఇలాంటి పద్ధతుల ద్వారా ఇంపోర్ట్స్ని ఎంతో కొంత తగ్గించుకునే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు సలహా ఇది ఇవ్వబోతున్నారు. బట్ ఒకటైతే నిజం, కంట్రీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఫస్ట్ టైం పబ్లిక్ ఈ రేంజ్లో డిస్కస్ చేసుకోవటం. అవును. ఇప్పుడు దాకా ఏంటంటే ఎవరికి వాళ్ళే మాకు పట్టదు, మాకు సంబంధం లేదంటే దూరంగా ఉండేవాళ్ళు. అట్లీస్ట్ మనం డిస్కస్ చేస్తున్నాం కంట్రీలో ఉన్న ఇష్యూస్ గురించి, మన వైపు ఏదైనా సహాయం చేయగలిగితే చేయొచ్చు, ఆ రూట్లో చేసుకోవచ్చు. మేబీ వారానికి ఒక రోజు ప్రైవేట్ వెహికల్స్ వదిలేసి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మూవ్ అవటం, అబ్రాడ్ టూర్లు ఏమైనా పెట్టుకుంటే 1 year పోస్ట్ పోన్ చేసుకొని మన లోకల్ టూర్లు ఏమైనా చూసుకోవటం. ఓకే. అండ్ టూ మచ్గా ఫర్టిలైజర్స్ వేసేవాళ్ళు తగ్గించుకొని నెసరీ అయితేనే వేసుకోవటం, ఇలాంటి చేయడం ద్వారా ఏంటంటే మనవంతు కృషిగా చేసుకోవచ్చు. ఎంతప్పటికీ గవర్నమెంట్ నాకేం ఇస్తుంది అని పొద్దులు చూసే బదులు మనం కూడా ఎంతకంత గవర్నమెంట్కి కూడా కాంట్రిబ్యూట్ చేయడం తప్పేముంది అప్పుడప్పుడు. అందుకని వాళ్ళు షాపులకు తాళాలు వేసుకోండి అని అంటలేదు, కన్జంప్షన్ తగ్గించండి అంటున్నారు టెంపరీగా. అది కూడా అది అయితే పబ్లిక్ వింటారా అంటే మీరు అన్నట్టు ఇప్పుడు మ్యారేజ్ సీజన్ అంటే తాలిబొట్టు అంతా గోల్డ్లోనే ఉండదు, దాన్ని పోస్ట్ పోన్ చేయలేరు, చేయమని గవర్నమెంట్ కూడా అందు కూడా. సో మీ వంతు కృషితో కొంత పోస్ట్ పోన్ చేయండి, మీకు ఇన్వెస్ట్మెంట్ కోసం చేసే పర్పస్ కోసం అయినా, లేదా ఇప్పుడు ఫంక్షన్ ఏం లేకుండా మీరు కొంటున్నా వాటిని పోస్ట్ పోన్ చేయండి అని చెప్పడం గవర్నమెంట్ ఉద్దేశం అయ్యి ఉండొచ్చు. అండ్ షాప్ ని కంప్లీట్ క్లోజ్ చేసుకోండి, నెక్స్ట్ 1 year వరకు గోల్డ్ ఇండియాలో అమ్మడానికి వీల్లేదని కాదనమాట. ఏదైనా సరే మేబీ గవర్నమెంట్ 1 or 2 months చూస్తుంది. గోల్డ్ ఇంపోర్ట్స్ అండ్ క్రూడ్ ఇంపోర్ట్స్ కనుక తక్కువ కనుక ఉంటే కనుక నెక్స్ట్ ఏం చేస్తారంటే రేట్లు పెంచుతారు, ఇంపోర్ట్ ట్యాక్స్ చేస్తారు. గోల్డ్ మీదేమో కస్టమ్ డ్యూటీ పెంచుతారు అండ్ క్రూడ్ కూడా రేట్లు పెంచే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఒక పెయిన్ కి ఒక పీక్ పాయింట్ అంటూ ఒకటి ఉంటుంది, అది దాటి ఉండలేదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఆయిల్ అండ్ గ్యాస్ క్రూడ్ అన్ని రేట్లు కూడా 30 to 50% పెంచారు. అండ్ ఇండియాలో ఇంకా పెంచలేదు. అది ఎలక్షన్స్ అన్ని అయిపోయినాయి అంటే గవర్నమెంట్ కూడా ఇంకా ఇది యుద్ధం కనుక కంటిన్యూ కనుక అయితే ఖచ్చితంగా పెంచుతారు. అది కనుక బిలో $100 కనుక వస్తే పర్వాలేదు, బట్ $100 దగ్గర కంటిన్యూ అయితే కనుక అది గవర్నమెంట్ కూడా కష్టం. సిఐడి పెరుగుతుంది, బ్యాలెన్స్ పేమెంట్స్ పెరుగుతుంది అండ్ ఇన్ఫ్లేషన్ అవి ఎక్కుతుంటుంది, రూపాయి వీక్ అయ్యే కొద్దీ ఇంకా పెయిన్ ఎక్కువ అవుతుంటుంది. అండ్ కొన్ని కంట్రీస్ లైక్ జింబాంబే కావచ్చు, ఇండోనేషియా కావచ్చు, ఇలాంటి ఒకప్పుడు ఈ కరెన్సీ బాగా డిప్రిషియేట్ అయిపోయి అది రిసెషన్కి వెళ్ళిపోయినాయి కంట్రీస్ అన్ని కూడా. ఇండియా అంత దూరం తీసుకెళ్లకుండా వీళ్ళు ముందే జాగ్రత్త పడతారు. కాబట్టి రేట్ హైక్స్ రెడీ అవ్వండి అని చెప్తాను నేను. గోల్డ్కైనా అండ్ క్రూడ్ అండ్ ఆయిల్కైనా సరే ఖచ్చితంగా రేట్స్ గవర్నమెంట్ పెంచబోతుంది 1 or 2 months. మీరు సేవింగ్ చేసేసి ఇంపోర్ట్స్ అని తగ్గించాలి, లేదు ఇదే పద్ధతి కంటిన్యూ చేద్దాం అనుకుంటే మాత్రం గవర్నమెంట్ వాళ్ళు ట్యాక్స్లు పెంచేసి ఆ ఇన్కమ్ అటు జనరేట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. మొత్తానికి ఏదైనా కానీ రూపీ స్ట్రాంగ్ అయ్యేంత వరకు మన కష్టాలు తీరవు అనే విషయం అయితే క్లియర్గా అర్థం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.